బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను శ్రీలంక చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి వైపరీత్యంగా నిలిచిపోతుంది. శ్రీలంకలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా భారీ నష్టం జరిగింది. కొండ చర్యలు విరిగిపట్టడంతో 334 మంది మృతి చెందారు. ఇంకా 370 మంది ఆచూకీ గల్లంతయ్యింది. శ్రీలంకకు సాయం చేసేందుకు భారత్ ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తుఫాన్ ప్రభావంతో శ్రీలంక అల్లాడిపోతుంది. ఇప్పటికే భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. మనకు అందిన సమాచారం మేరకు ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఈ వరదల్లో అంటే దిత్వా తుఫాన్ వల్ల వచ్చినటువంటి వరదలు కావచ్చు, వర్షాలు ఎఫెక్ట్ కావచ్చు, ఇంపాక్ట్ వల్ల 334 మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తుంది. 370 మంది ఆచూకీ గల్లంతారంటే వాళ్ళు వరదల్లో గల్లంతవడం వల్ల వారు ఆచూకీ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరికొంతమంది అంటే భారతీయులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అక్కడ కొలంబో విమానాశ్రయంలో క్యాపిటల్ ఏదైతే శ్రీలంక క్యాపిటల్ కొలంబో ఉంది క్యాపిటల్, అక్కడ విమానాశ్రయంలో చిక్కున్నటువంటి దాదాపు 323 మంది భారతీయుల్ని ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్స్ ద్వారా మొత్తానికైతే చేరవేయడం జరిగింది. ఓవరాల్గా ఎఫెక్ట్ చూసినట్లయితే మొత్తం 11 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. అంటే కుటుంబాల్లో కంపేర్ చేసినట్లయితే 3,09,000 కుటుంబాలు చాలా ఇంపాక్ట్ గురైనట్టుగా, దీని ప్రభావం వల్ల అల్లాడిపోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అంటే జనరల్గా పక్క దేశంలో ఏదైనా విపత్తు జరిగినట్లయితే సహజంగా పక్క దేశాలు స్పందిస్తూ ఉంటాయి కాబట్టి భారత్ కూడా ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో తన వంతు సాయం అందిస్తూ ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటుగా దాదాపు కొన్ని హెలికాప్టర్లు, ఒక 80 మంది జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారితో ఆ టీంని అక్కడికి పంపించి సహాయ చర్యలు చేస్తూ ఉంది. ఇక అక్కడ ఎక్కడైతే వరదలో చిక్కుపోయినటువంటి వ్యక్తులు ఉంటారో శ్రీలంక జాతీయులు, వారిని రక్షించేందుకు అక్కడి సైన్యంతో పాటుగా ఇతర దేశాలకు చెందినటువంటి సైన్యం కూడా హెలికాప్టర్ల ద్వారా లేదంటేనేమో కొన్ని ప్రాంతాల్లో బోట్స్ ద్వారా, మేక్-షిఫ్ట్ బోట్ ద్వారా తీసుకెళ్ళి అంటే వారిని రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొంత 400 మంది 370 మంది దాకా ఆచూకీ తెలియలేదు. బట్ ఇంకా కొంతమంది మిస్ అయి ఉంటారు, పెద్ద సంఖ్యలోనే చనిపోయి ఉంటారని. అంటే పూర్తిగా కంప్లీట్గా రిసీడ్ అవుట్ అయిన తర్వాత ఆ వరద ఎఫెక్ట్ కంప్లీట్గా వాష్అవుట్ తగ్గిన తర్వాత మాత్రమే దాని ఇంపాక్ట్, అంటే ఎంతమంది చనిపోయారు, సంఖ్య ఎంత ఉంటుంది, డెత్ టోల్ ఎంతవరకు వెళ్ళింది అనే విషయం అయితే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే కొంత వర్షం కొద్దిగా తగ్గటం వల్ల, అంటే ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది, బట్ వర్షాలు తగ్గటం వల్ల కొంత రెస్క్యూ ఆపరేషన్ అయితే కొంత వేగవంతం అవుతుంది అనేది తెలుస్తుంది. సో ఓవరాల్గా ఒక ఇంపాక్ట్ఫుల్ ఎఫెక్ట్ అయితే అంటే శ్రీలంక చరిత్రలోనే ఇంత ఇంపాక్ట్ఫుల్గా ఒక తుఫాను క్రియేట్ చేయడం కానీ, లేదంటే ఇంతమంది ప్రాణాలు తీసుకోవడం కావచ్చు, ఇన్ని వేలాది కోట్ల నష్టాన్ని చేకూర్చడం మాత్రం ఇప్పటివరకు అయితే జరగలేదు. బట్ శ్రీలంక దీని నుంచి కోలుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే శ్రీలంక ఆ దేశం కొన్ని దేశాలతో కొంత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆయా దేశాలు కూడా ఆ సహాయం అందించేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.